తీరా వచ్చి చూస్తే షాక్. హనుమకొండ, రెడ్డిపురం, కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు. అది గమనించిన స్థానిక గ్రామస్తులు కేయూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మరియు పోలీసులు ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని, నీటి నుండి బయటికి లాగి చూస్తే బ్రతికే ఉన్నాడు. ఆ వ్యక్తి అతడు నెల్లూరు జిల్లా కావలి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. 10 రోజుల నుండి గ్రైనేట్ క్వారీలో 12 గంటల సేపు ఎండకి పనిచేసి ఎండకు తట్టుకోలేక నీటిలో సేద తీరడానికి వచ్చానని అతడు పోలీసులకు తెలిపాడు. బాబాయ్ వాళ్ళు చచ్చిపోయి అనుకుని పోయినాట ముసైతాను చచ్చిన నిలిపోయినాకు దీనికి మంచి రైట్ ఎందుకు పన్న వాళ్ళ సాయి పండుకున్నా ఎందుకు అనుకున్న వాళ్ళ ఈ చల్లదనానికి ఎండకు చేయలేక కన్నీకి ఓడిపోయి వచ్చాను కన్నీకి పొయ్యి ఓడిపోయి వచ్చిన గెలవలేక ఏం చేసావు 10 రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గణేట్ రాయి కట్టు నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున 7 నుంచి సాయంత్రం 7 దాకా ఇవి చేస్తారు సార్ 12 గంటలు ఇబ్బంది అవుతుంది నీకోసం 108 పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏడు చేస్తావు పని నువ్వు కాజీపేటలో సార్ ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు ఎవడైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను కంపల్సరీ చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లుండి మరి ఎక్కడికి లోపలికి నేను జారి పాపనే పట్టుకున్నా సార్ అంతేనా ఏదో పట్టుకున్నావు అది రాయి పట్టుకున్నావు ఏం పట్టుకున్నావు రాయిని పట్టుకున్నా అయితే ఏ రాయి పట్టుకున్నావు మా వాళ్ళు చచ్చిపోయినా